కాసేపు దేవర గురించి మాట్లాడుకుందాం. నిన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నెగిటివిటీ ప్లస్ పాజిటివిటీ రెండు ఈక్వల్గానే నడుస్తున్నాయి. హలో గాయ్స్, వెల్కమ్ టు సినీ గ్యాలరీ. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఫిల్మ్ అప్డేట్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే సెప్టెంబర్ 27న బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది, ఇది గ్యారంటీ. ఏంటి మావా అంత మాట అంటున్నావు అంటారా? అనాలి మరి, ఎందుకంటే మూవీ ట్రైలర్ అంత బాగుంది. మరి దేవర మూవీ సాంగ్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతున్నప్పటి నుంచి ఇప్పటిదాకా మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి నెగిటివిటీ కూడా అలానే స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే కొన్ని షార్ట్స్ ఆచార్యకి సిమిలర్ గా కనబడుతున్నాయి. అవేంటో ఇక్కడ విజువల్ గా చూపిస్తే ఒకసారి అయితే చూసేసేయండి. చూశారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఫైనల్గా గెలిచేది మూవీ కథ మాత్రమే. మూవీలో కంటెంట్ లేనప్పుడు నువ్వెంత పెద్ద స్టార్ని తీసుకొచ్చి మూవీ చేసినా అది ఫ్లాపే అవ్వుద్ది. కొరటాల శివ లాస్ట్ మూవీ అయిన ఆచార్య కూడా ఇదే జరిగింది. ఇప్పుడు అలాంటివి రిపీట్ చేయడు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆచార్య గురించే మాట్లాడుకుంటున్నారు తప్ప ఆచార్యకు ముందు చేసిన మూవీస్ గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లా. అసలు మైత్రి మూవీ మేకర్స్కి లైఫ్ ఇచ్చిందే కొరటాల శివ. ప్రభాస్కి మిర్చి, మహేష్ బాబుకి శ్రీమంతుడు భారత్ అని నేను, ఎన్టీఆర్కి జనతా గ్యారేజ్, ఇలా మంచి కల్ట్ క్లాసిక్ ఫిల్మ్స్ ఇచ్చాడు. ఆ సినిమాలలో చూస్తే కథనే ఒక మెయిన్ హీరోలా ఉంటుంది. ఇక దేవరా విషయానికి వస్తే విజువల్గా చాలా బాగా అనిపించింది నాకు ట్రైలర్. రత్నవేలు ఎన్టీఆర్ గారిని ప్రజెంట్ చేసిన ఒక్కో షాట్ ఒక్కో డైమండ్లా అనిపిస్తుంది. షార్క్తో ఉన్న లాస్ట్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నన్ను అడిగితే ఎన్టీఆర్ గారిని ఆఖరికి రాజమౌళి గారు కూడా ఇంతలా రిప్రజెంట్ చేయలేదు. కొరటాల శివమామ అంత బాగా చూపించేశాడు ఎన్టీఆర్ని. ఇక స్టోరీ విషయానికి వస్తే రెగ్యులర్ స్టోరీ లాగానే ఉంటుంది, కానీ ఒక డెప్త్ ఉంటుంది కంటెంట్లో. ఇప్పటికే ఒక్కొక్కరు ఒక్కో వీడియో రిలీజ్ చేస్తున్నారు స్టోరీస్ మీద. మనం అనలైజ్ చేసి మాట్లాడితే కొంచెం బాగోదు అనుకోండి, అందుకే స్టోరీస్ గురించి మాట్లాడట్లా. మూవీలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్, అజయ్, మురళీ శర్మ ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఈ విషయం మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు నేను ట్రైలర్ చూసినంతసేపు నాకు అనిపించింది ఏంటంటే మనమందరం సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ అనుకుంటున్నాం, కానీ నాకు తెలిసి ప్రకాష్ రాజ్ ఇస్ ద మెయిన్ విలన్. తను వెనకుండి నడిపిస్తాడు ఇదంతా అని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ నీట్గా చూసినట్టయితే లాస్ట్లో ప్రకాష్ రాజ్ గారితో ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్లో క్లియర్గా మనం చూస్తే ప్రకాష్ రాజ్ కళ్ళల్లో భయం అనేది కనబడుతుంది. మనం ముందే అనలైజ్ చేసి మాట్లాడుకోవడం తప్పు అనుకోండి. సెప్టెంబర్ 27న మూవీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవరాలో రిలీజ్ అయిన 3 సాంగ్స్కి కూడా కొంచెం నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయిపోయింది. అదే కాపీ ట్యూన్స్ కొడుతున్నాడు అని. కానీ 3 సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసాయి. రీసెంట్గా రామజోగయ్య శాస్త్రి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, ఈ 3 సాంగ్స్కి ఇలా అయిపోతే ఆయుధ పూజ సాంగ్ ఉంటుంది, దానికి ఏమైపోతారో మీరంతా అని. నాకు తెలిసి మెయిన్ సాంగ్ అదే అవుద్ది, అదే ఆయుధ పూజ సాంగ్. లాస్ట్లో రిలీజ్ అయిన దావూద్ది సాంగ్ అయితే ఎండ్ కార్డ్స్లో అయితే వస్తుందనే టాక్ అయితే నడుస్తుంది. ట్రైలర్లో బీజిఎం కూడా అదరగొట్టేశాడు అనిరుద్. ఇక మూవీలో అయితే చింపేసి ఉంటాడు. అనిరుద్ మాస్ మూవీస్కి బీజిఎం అలా కొడతాడో అందరికీ తెలిసిందే. రీసెంట్గా ఎన్టీఆర్ గారు ముంబై ఈవెంట్లో ఒక మ్యాటర్ అయితే చెప్పారు. దేవర మూవీ లాస్ట్ 40 మినిట్స్ అద్దిరిపోతుందంట. నేను మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నాము ఆ మూవీ కోసం. దేవర మూవీకి జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు. సెప్టెంబర్ 27th నుంచి 10-20 days పెద్ద మూవీస్ ఏం పెద్దగా లేవు. దేవర మూవీకి హిట్ టాక్ వస్తే ఎంత కలెక్ట్ చేస్తుందో అనుకుంటున్నారు డే 1లో? నాకు తెలిసి మినిమం 125 to 180 CR అయితే కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. ఇక లాంగ్ రన్ విషయానికి వస్తే బ్లాక్ బస్టర్ కొడితే ఈజీగా 800 to 1000 CR అయితే కొడుతుంది. హిట్ టాక్ వచ్చింది అనుకో 600 CR ఈజీగా కొట్టేస్తుంది. ఇక ఇది వాళ్ళ వీడియో. మనలాంటి మూవీ లవర్స్కి ఇలాంటి వీడియోస్ కొంచెం షేర్ చేస్తే నన్ను ఆదరించిన వాళ్ళు అవుతారు. ఉంటా మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.